హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను జయతేజ. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఏదో చెప్పాలనుకున్న టాపిక్, ఎందుకు యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామర్స్ అండ్ ఇంకొక వేరే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ వాళ్ళు ఎందుకు ఇలా జనాలు మోసం చేస్తున్నారు. మోసం అంటే మీరు ఎలా అనుకోవచ్చు, తెలిసేలా మోసం చేస్తే మనం గుర్తుపడతాం, కానీ తెలియకుండా మనకి అసలు మనం మోసం పడుతున్నామని కూడా మోసపోతున్నామని కూడా తెలియకుండా మోసాలు చేస్తున్నారు. అది ఎలా అంటే చెప్తాను. మొన్న నేను సంధ్య శ్రీకాంత్ గారి షార్ట్స్ ఒకటి చూశాను. అదేంటంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎవరో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారంట. వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదో చెప్పాం కానీ వీళ్ళు నమ్మేసేసి ఓ ప్రమోషన్ చేసేసారు. వాళ్ళు తీరా చూస్తే హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు పట్టించారు. అంతా తెచ్చుకోవడం ఎందుకు, వీళ్ళు కామెడీ చేస్తున్నారు. ఆ కామెడీ చేసుకోవచ్చు కదా, డబ్బులకి అంత పాలు పడాలా? మళ్ళీ అలా ఆయన ఏమో సినిమాలు అట్లా చేస్తుంటాడు. అసలు శ్రీకాంత్ అని ఆయన మొన్న సాయి కుమార్ చేశాను అన్నాడు, అవన్నీ చేశాను అన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళతో లింక్స్ ఉన్నాయి ఆయనకి. పోలీసులు అలంగానే పట్టిస్తున్నాయి, పెద్ద పెద్ద లింక్స్ ఉన్నాయి. మరి అంత లింక్స్ ఉన్న వాళ్ళు ఆ కమిషన్ ఎందుకు కక్కుర్తిపడుతున్నారు? అది నా పాయింట్. ఇంకొకటి, ఇది ఒక్కటే కాదు, నేను చాలా చూస్తున్నాను. ప్రమోషన్స్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు. యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలనుకుంటున్నారా, లేదంటే వాళ్ళ కమిషన్ కోసం ఆశపడి తిక్క ప్రమోషన్ అని చేస్తున్నారా? మొన్న ఒక లెట్టకి ఇన్స్టాగ్రామ్లో అన్నారు, ఇట్లా చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళని అరెస్ట్ చేయించాం, వాళ్ళు వైజాగ్ ఇది అని అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? సరే అది అయిపోయిందేనా, బుద్ధి తెచ్చుకోవాలా? మళ్ళీ ఈరోజు శారీస్ అని చెప్పి మామూలు డ్రెస్సెస్ ఇవన్నీ అని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రమోషన్ ఇచ్చారు. నేను ఈరోజు వీడియో చూశాను. అది ఇక్కడ చెప్తున్నా. వాళ్ళ పేరు స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే, నేను మామూలు నాకు కామెడీ అంటే ఇష్టం, ఎక్కువ ఫన్గా ఉంటాను నేను. సో నేను ముందు కామెడీ వీడియోస్ పెట్టాను కానీ అంత క్లిక్ అవ్వలేదు. సో ఆ వీడియోస్ తీసేసి నేను ఇప్పుడు ఫైట్ ఫర్ లోకల్ ఇష్యూస్ అని పెట్టాను. ఫస్ట్ 2 ఛానల్స్ పోయినాయి కూడా కామెడీ ఛానల్స్. అవి అట్లా కామెడీ పెట్టే పోయినాయి. అవి అంటే కొంచెం మనకి ఓన్ రాక అప్పుడు నేను ఇంత ప్రిపరేషన్ అవ్వలేదు కదా, ఏదో కొంచెం సొంతంగా పెట్టేవాడిని, వెళ్ళిపోయేవి. అట్లా లేదంటే ఎవడన్నా ఇప్పుడు వైజాగ్ సలీం గారు ఇవన్నీ కాపీ కొట్టి పెట్టేవాడిని, కొంచెం బాగున్నాయి. వాళ్ళు కాపీ స్టేక్ లేదు, పోయేది. సరే అది 2 ఛానల్స్ పోయినాయి, వదిలేండి. ఇప్పుడు నేను 3rd ఛానల్ గురించి మాట్లాడుతున్నా. ఇలా చూసా, వైజాగ్ సలీం గారిని చూశాను. ఆయన కామెడీ చేస్తాడు లేదా మౌనంగా ఉంటాడు. నెక్స్ట్ వెంకటేష్ కళ్యాణ్ గారిని చూశాను. వామ్మ మొన్న చేసింది, కాకపోతే దానికి వ్యూస్ ఎక్కువ రాలా, అది పక్కన పెట్టండి. అసలు నేను మామూలు నార్మల్ వీడియో చూడాలి. షార్ట్లో అయితే వాళ్ళు అట్లా చేయలేదు. ఏదో హెర్బల్స్ అని అన్నారు, అవి అన్నారు, కొంచెం పనికొచ్చేవి చేసినట్టున్నారు. నేను పెద్ద పట్టించుకోలేదు. ఈ సంధ్య శ్రీకాంత్ గారు ఎక్కువ ఇలాంటివి చేస్తున్నారు. వీళ్ళొక్కలే కాదు, చాలా మంది మనకు తెలియకుండా మనం మోసం చేసేస్తున్నారు. మనం ఏమనుకుంటాం, సర్లే వాళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్ చెప్పేశారు కదా అని మనం కొంటాం. ఇదనే కాదు, మొబైల్స్ కావచ్చు, గార్మెంట్స్ కావచ్చు, లేదంటే రకరకాల వస్తువులు కావచ్చు, లేదంటే శారీస్ కావచ్చు, డ్రెస్సెస్, ఇలా చాలా కావచ్చు. లేడీస్ అయితే డ్రెస్సెస్, శారీస్, నైటీస్, చున్నీస్, చుడీదార్స్ చాలా ఉంటాయి కదా, ఇవన్నీ కావచ్చు. బాయ్స్ అయితే షర్ట్స్, ప్యాంట్స్, పంచలు, లేదంటే ఇంకా రకరకాలు ఉంటాయి కదా, బ్లౌజర్స్ అంటారు, బ్లేజర్స్ అవి ఉంటాయి కదా, రెయిన్ కోట్స్, ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఇవన్నీ కొంటాం. కానీ అక్కడ మనం మోసపోయేది ఎవరు? మనం. ఆ సంధ్య శ్రీకాంత్ వాళ్ళు మోసపోరు, ఆ మినోళ్ళు మోసపోరు. మధ్యలో మోసపోయేది ఎవరు? ఆడియన్సే, ఫాలోవర్స్, వాళ్ళకు ఉన్న సబ్స్క్రైబర్సే. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, మేము ఇంత గొంతు సించుకొని చెప్పినా మాకు తిప్పి కొడితే 1000 సబ్స్క్రైబర్లు కూడా ఉండరు. వాళ్ళు ఏదో కామెడీలు పెట్టేసేసి దాంట్లోనే ప్రమోషన్స్ దాంట్లోనే చేసుకుంటేనేమో లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటారు. నేను ఆ ఒక్కళ్ళని అంటున్నా, మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. ఇప్పుడు క్రాంతి బ్లాగర్ అన్న ఉన్నాడు, వాడేదో ప్రమోషన్ ఆయన చేసుకుంటున్నాడు, అది నేను పెద్ద పట్టించుకోను. ఆయన మెయిన్ వీడియోలు చేస్తున్నాడు, అది ప్రమోషన్ అనాలా లేదంటే మామూలుగా ఆయన అమౌంట్ కోసం? ఆయన పరిస్థితి అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఆయన స్పెసిఫిక్ లైఫ్ గురించి మేము చూడలేదు, మాకు తెలియదు. ఈ సంధ్య శ్రీకాంత్ గారి లైఫ్ మేము ఈ మధ్య చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పెట్టే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో ఇలా వాళ్ళు మళ్ళీ ఇంకో ఇన్స్టాగ్రామ్లో లింక్ కూడా ఇచ్చారు. కాదు, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు పెట్టమంటే పెడతాను. ఆ లింక్లో అదేదో ఆ లింక్ ద్వారా మేము శారీస్ కొనుక్కోవాలంటే, ఇంట్లో వాళ్ళు లేడీస్, బాయ్స్ ఏమో షర్ట్స్ ఇవన్నీ కొనుక్కోవాలంటే తొక్క దొరకడం మొత్తం పెట్టారు. మళ్ళీ దానికి కొటేషన్ అంతులేని కథ అంట. అంతలేని కథ కాదు, మీకు అంతులేని కథలా అని ఉంటుంది. మా ఇక్కడ డబ్బులు పోతున్నాయి, మేము ఎవరు చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్తాం, పోలీస్ కంప్లైంట్ వాళ్ళు. మీలా మేము పెద్ద పెద్ద విఐపీ పర్సన్స్ కాదు కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఇవ్వలేము కదా కంప్లైంట్స్.
మీరంటే రాచకొండకు కాకపోతే అనకొండకి వెళ్ళైనా కంప్లైంట్ ఇస్తారు. మీరు రాచకొండ ఏరైనప్పుడు మనం చెప్పారు కాబట్టి నాకు గుర్తుంది. రాచకొండ కాదు ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. మేము పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మాకు సిగ్గు. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళిన ఫ్యామిలీ కాదు, పద్ధతి గల ఫ్యామిలీ. మీరు ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ప్రాబ్లం తీర్చుకుంటారు. వాళ్ళు మీకు వీఐపీ పర్సన్స్తో లింక్ ఉంది కానీ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అసలు వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళనే కాదు మిగతా వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నా. మీ ప్రమోషన్ మీరు చేసుకుంటున్నారు, పనికొచ్చే ప్రమోషన్లు చేయండి, అందరికి యూజ్ఫుల్ అయ్యే ప్రమోషన్ చేయండి, అడ్డదడ్డమైన ప్రమోషన్ చేయమాకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సిటిజన్గా, ఒక ఇండియన్ పౌరుడిగా ఇండియాలో ఉంటున్నా కాబట్టి మిగతా వాళ్ళు నష్టపోతుంటే చూడలేక పెట్టాను ఈ వీడియో. అది ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నా నాకు అవసరం లేదు, మంచిగా అర్థం చేసుకున్నా నాకు మంచిగా. నాకు ఎందుకంటే నేను ఈరోజు మళ్ళీ చూశాను, మొన్న అంతే ఏమంటారు పూజ సామాగ్రి అని పెట్టాడు ఒకటి, సంజయ్ శ్రీకాంత్ షార్ట్స్. ఇంకొకటేమో మొన్న మోసపోయామని పెట్టారు. ఆ మాత్రం మోసపోవడానికి మీకు ఎందుకయ్యా అసలు ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చి దీంట్లో యూట్యూబ్లో పెడతారు? అసలు మీకు ఎందుకు యూట్యూబ్లో? మీకు ఏమైనా కొన్ని డబ్బులు తక్కువ వస్తున్నాయా? ఇన్కమ్ బాగానే ఉంటుందిగా. ఇన్కమ్ తక్కువ వచ్చాడు ఏదో తక్కువ పడ్డాడంటే మాలాంటి అదవలో బాగానే ఉంటుంది. సరే అలా చెప్పారు. కొన్ని ఆ రోజు మీరు ఒక నీతి వాక్యాలు కూడా చెప్పారు, మేము అసలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఆమె ఏదో బీద పరిస్థితి చెప్పింది కాబట్టి అని. అంత తెలుసుకోకుండా అసలు ఏమి కనుక్కోకుండా మిగతా జనాలు చూసి ఎరిపప్పలనా మీ ఉద్దేశం? నాకు అర్థం కాలేదు. నేను టాపిక్ చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశం అయితే జనాలు నష్టపోతున్నారు, జనాల దగ్గర డబ్బులు పోతున్నాయి. మీరు దాన్ని మీరు యాడ్ చేసుకుని ప్రమోషన్ చేసుకుని వెళ్ళిపోతారు. నేను చెప్పే కదా మొన్న నా ఎగ్జాంపుల్ వివో ఫోను, పోకో X2 ఫోను, పోకో X5 Pro ఫోను. మీ దాన్ని మీరు యాడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సంకన అయిపోతుందా? మేము ఏంటి అసలు న్యాయం? మీద విరాట్ కోహ్లీ గారు వివో ఫోన్ యాడ్ ఇచ్చేసి దాని క్రికెట్ ఆడుకుని లక్షలు సంపాదిస్తున్నాడు. మేము మధ్యలో వివో ఫోను 30,000 పెట్టుకోవాలంటే మా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అక్కడ. అంటే మేము కనిపించే వాళ్ళకి ఎట్ట కనిపిస్తుంది? ఎర్రబకరాలాగా కనిపిస్తున్నామా? ఎవడైనా మనుషులు వాళ్ళంతగా ఎర్రబకరాలు అవుతుంది, మిగతా వాళ్ళు చేయరు. మనమే అవుతున్నాం ఎర్రబకరాలు. మేము ఇంత కొంచెం చెప్తున్నా కదా. మాకు 1000 సబ్స్క్రైబర్లు కూడా లేరు. ఫస్ట్ ఛానల్ ఉంది 5,000 సబ్స్క్రైబర్స్. అది అట్ట వచ్చారు తెలియదు. కోవిడ్ టైంలో వచ్చారు పోయారు. నెక్స్ట్ మొన్న రీసెంట్ ఇయర్ బ్యాక్ అది పెడితే అది పోయింది. మాలాంటి వాళ్ళు మీకు కాపీ స్టైకులు ఇచ్చింది. మీరు ఇలా అడ్డదడ్డమైన ఛానల్ ఎందుకు మీకు కాపీ స్టైకులు ఇట్లా యూట్యూబ్ అయితే నాకు ఎంత అర్థం కాదు. వరకు జనాలు ఎంత పచ్చి మోసం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో డ్రెస్సులు అని పెట్టారు, అది ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టారు ఒకేసారి వాళ్ళది. అది ఎంతవరకు ఫేక్ ఎంతవరకు రియల్ తెలియదు. ఇక నుంచి అయినా కొంచెం ప్రజలు గమనించి వాళ్ళు చేసుకుంటే చేసుకోనియండి. మీకు మంచిది అనిపిస్తే కొనండి, లేకపోతే లేదు. లబోదీపం అన్న కాకండి. డబ్బులు కొనేసిన తర్వాత మీరు పోయిన తర్వాత ఇక్కడి నుంచి అయినా జాగ్రత్త పడతారు, జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా కొనుక్కుంటారు, జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా. మేలుకో వినోదరుడు మేలుకో. ఇట్లు మీ జైతయ్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.